హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ వీడియోలో నేను మీకు బెంగళూరులో ఫేమస్ అయిన శివోహం శివ టెంపుల్ గురించి చెప్దామనుకుంటున్నాను. బెంగళూరు వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. టెంపుల్ వచ్చేసి బెంగళూరులో మురుగేష్ పాల్య అనే ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో క్యాంప్ ఫోర్ట్ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీలో ఎవరైతే ఈ టెంపుల్ విజిట్ చేసి ఉంటారో కామెంట్ చేసేసేయండి. మాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ పార్కింగ్ నుంచి వెళ్తే టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాము. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. దాంట్లోనే అన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ చేపిస్తారు. సో టెంపుల్ ఎంట్రీలోనే బౌల్ నిండా రుద్రాక్షాలు అయితే ఇస్తారు. దాంతోపాటు ఒక ఆరెంజ్ థ్రెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇలా లైన్గా బౌల్స్ ఉంటాయి. వీటిపైన ఓం నమ శివాయ అని మంత్రం ఉంటుంది. సో మనం ఒక్కొక్క రుద్రాక్ష వేసే అప్పుడు ఈ మంత్రం చెప్తూ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక గణేష్ విగ్రహం అయితే ఉంది, చాలా పెద్దగా, చాలా బాగుంటుంది. మనకి ఫస్ట్లో ఇచ్చిన ఆరెంజ్ థ్రెడ్ ఉంది కదా, అదైతే ఇక్కడ కట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా పైన, టై యువర్ ప్రాబ్లమ్స్ హియర్, లీవ్ దెమ్ బిహైండ్. సో మన ప్రాబ్లమ్స్ ఏమున్నా దేవుడితో చెప్పేసుకొని ఇక్కడ కట్టేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక వే అంతా కంప్లీట్గా కేవ్లో నుంచి ఉంటుంది. అందులో నుంచి వెళ్తే జస్ట్ 10 మినిట్స్లో పంచధామ్ యాత్ర అయితే చేసుకోవచ్చు. పంచధామ్ యాత్ర అంటే ఇందులో 5 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ హరిద్వార్, రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. ఈ ప్లేసెస్లో మనం ఎలా అయితే దర్శించుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మనకి డిస్ప్లే చేశారు ఇక్కడ. సో మనం ఇక్కడే శివలింగానికి పాలాభిషేకం చేసుకోవచ్చు. అండ్ ముందుకెళ్తే మనకి శివుని విగ్రహం కనిపిస్తుంది. ఇదైతే 65 ఫీట్స్ విగ్రహం అన్నమాట. చాలా పెద్దగా, చాలా చాలా బాగుంది చూడ్డానికి. వచ్చేసి 12 జ్యోతిర్లింగాల యాత్ర ఉంటుంది. ఇందులో ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అవి ఎక్కడున్నాయి అండ్ వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో క్లియర్గా ఉంటుంది. ఇలా తర్వాత వచ్చేసి ఒక మిరాకిల్ కాయిన్ ఇస్తారు, ఒక దీపం, నవగ్రహాల కాడ పెట్టడానికి ఒక వస్త్రం ఇస్తారు. సో ఇక్కడ మన కోరికలు ఏమన్నా ఉంటే కోరుకొని ఆ కాయిన్ అందులో వేసేస్తాము. మనకి ఇచ్చిన దీపం వెలిగించేసి దేవునికి హారతి ఇచ్చేసి, హారతి ఇచ్చాక ఇలా నీళ్ళలో వదిలేయాలి. మనకి ఇక్కడ వాళ్ళే పెద్ద అగరబత్తి ఇస్తారు. సో అది వెలిగించేసి దేవుడికి చూపించేసుకొని ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఏదైనా హోమం చేపించుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో చేపించుకోవచ్చు. ఫైనల్గా నవగ్రహాల కాడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ వస్త్రంని పెట్టి దేవుని దర్శనం చేసుకోవాలి. దేవుడి విగ్రహం ముందే ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా మంది మెడిటేషన్స్ కూడా చేసుకుంటున్నారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.